ది గర్ల్ ఫ్రెండ్ మూవీ రివ్యూ స్టారింగ్ బై రష్మిక మందానా, దీక్షిత్ శెట్టి, డైరెక్టెడ్ బై రాహుల్ రవీంద్రన్. ఈ వీడియో ఎండ్ వరకు చూసి కిందున్న సబ్స్క్రైబ్ ఆప్షన్ ఒక నొక్కేయండి, దరిద్రం వదిలిపోద్ది. ఇక మూవీ ప్లాట్ ఏంటంటే హీరో అండ్ హీరోయిన్ ఒక కాలేజీలో చదువుకోవడానికి పోతారు. అక్కడ వాళ్ళు లవ్ లో పడతారు. తర్వాత హీరోతో మన హీరోయిన్ ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేసింది, వాళ్ళ రిలేషన్ ఎలా సాగింది మీరు సినిమాలో చూస్తారు. నో కమింగ్ టు ద పాజిటివ్, ముండక్క పర్ఫార్మెన్స్ ఉంది భయ్యా, మ్యాడ్. లిటరల్లీ క్లైమాక్స్ అయితే చించేసింది. దీక్షిత్ శెట్టి కూడా బాగా చేశాడు. తన క్యారెక్టర్ ని ఓవర్ ది బోర్డ్ రాసుకోరు. మొత్తం ఒక సైకోటిక్ బాయ్ ఫ్రెండ్ గా అపరిచితుని చూపించింది. రాహుల్ రవీంద్రన్ తీసుకున్న పాయింట్ ఏదైతే ఉందో టాక్సిక్ రిలేషన్షిప్, అది బాగా వర్క్ అయింది. వితౌట్ ఎనీ డీవియేషన్ సినిమా మొత్తం మనకు క్లియర్ గా చెప్పాలని చూస్తారు. చాలా సీన్స్ వర్క్ అయినాయి. సినిమాటోగ్రఫీ కూడా తోపు ఉంది. అక్కడక్కడ మనకు విజువల్ స్టోరీ టెల్లింగ్ అంటే ఇదే నేమోరా అనే లెవెల్లో ఉంది. ప్రీ ఇంటర్వెల్ క్లైమాక్స్ మధ్యలో కొన్ని పోర్షన్స్ అయితే బాగా వర్క్ అయినాయి. సినిమాకి మేజర్ హైలైట్ ముండక్క అనే చెప్పాలి. ఒక టాక్సిక్ రిలేషన్షిప్ లో గర్ల్స్ ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ ని చాలా క్లియర్ గా చూపించారు. అది బాగా కనెక్ట్ అయ్యింది గర్ల్స్ కి. ఒక టాక్సిక్ బాయ్ ఫ్రెండ్ గా దీక్షిత్ శెట్టి మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. ఒక స్టేజ్ తర్వాత మనకు ఆ క్యారెక్టర్ ని చూస్తే ఇరిటేషన్ లేస్తా ఉంటది. అది కూడా బాగా వర్క్. మ్యూజిక్ బాగుంది. సాంగ్స్ ఎక్కడ ఫ్లో డిస్టర్బ్ చేయలేదు. సాంగ్స్ కూడా ఫ్లోలో అలా ఎక్కేసాయి. నో కమింగ్ టు ద నెగిటివ్స్, సినిమాలో ఈ టాక్సిక్ రిలేషన్షిప్ అనే దానిపైన ఒక స్టేజ్ తర్వాత ఎక్స్ట్రీమ్ లెవెల్కి వెళ్ళిపోతుంది. మరీ దారుణం అనిపిస్తుంది మనకు. ఇక ఆ ఎక్స్ట్రీమ్ ఎక్స్పీరియన్స్ ఎట్లుంటదంటే మన నెట్టిల జుమాన్జీది నెక్స్ట్ లెవెల్ తిరుగుతూ ఉంటుంది. టూ మచ్ టాక్సిక్ ఉంటుంది. లిటరల్లీ దీక్షిత్ శెట్టి క్యారెక్టర్ ని చూస్తూ ఉంటే రియల్ లైఫ్ లో అట్లా ఉంటారా అనిపిస్తుంది. ఇక మధ్యలో ఎమ్యూన్యుల్ ఎందుకు పెట్టారో అర్థం కాలేదు. పానకంలో పుడక మాదిరి ఒక స్టేజ్ వరకు ఆమె క్యారెక్టర్ ఇంపార్టెన్స్ ఉంటుంది, కానీ తర్వాత సడన్ గా మాయమైపోద్ది. ఈ టాక్సిక్ రిలేషన్షిప్ అనేది ఓవర్ ది టాప్ ఉంటుంది. చాలా చోట్ల ఇరిటేషన్ ఫీల్ తెప్పిస్తుంది. అస్సలు డైజెస్ట్ అవ్వదు. ఇక చాలా సీన్స్ స్ట్రెచ్ చేసిన ఫీలింగ్ వస్తుంది మనకు. మధ్యలో డ్రాగ్ చేసిన ఫీల్ కూడా తెప్పిస్తుంది. ఇక స్టోరీ అండ్ స్క్రీన్ ప్లే టూ ప్రెడిక్టబుల్ ఉండడం వల్ల మనల్ని పెద్దగా ఎంగేజ్ చెయ్యద్దు. నో కమింగ్ టు ద టెక్నికల్ ఆస్పెక్ట్, మ్యూజిక్ ఈస్ గుడ్, సినిమాటోగ్రఫీ ఇస్ ఫెంటాస్టిక్, టెక్నికల్లీ సినిమా సాలిడ్ ఉంది. నో కమింగ్ టు ద డైరెక్టర్ రాహుల్ రవీంద్ర, ఆయన తీసుకున్న టాక్సిక్ రిలేషన్షిప్ అనే పాయింట్ ఏదైతే ఉందో కొంతవరకు బాగానే ఉన్నా మిగిలింది మనం డైజెస్ట్ చేసుకోలేని విధంగా ఉండడం వల్ల రియాలిటీలో ఇలా ఉంటదారా అనిపించే విధంగా మనల్ని మెస్మరైజ్ చేసి మనకు అసలు ఏమీ అనిపించని విధంగా ఉంటుందన్నమాట. ఆయన ఈ రైటింగే ఓవర్ ది టాప్ రాసుకోవడం వల్ల మనకు అలా అనిపిస్తుంది. నాకైతే సినిమా ఓకే అనిపించింది. మొన్న వచ్చిన డ్యూడు, ఇప్పుడు ఇది. ఈ సినిమాలు చూసినాక అస్సలు డైజెస్ట్ కావట్లేదు. దారుణాలు, రియాలిటీలో ఇంత దారుణంగా ఉంటారనే దారుణాన్ని మనకు పరిచయం చేసిన దారుణాలు ఇవి.